నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్ రియల్ ఎస్టేట్ని దృష్టిలో ఉంచుకొని రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ని ఎడ్యుకేట్ చేయడంతో పాటు ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేపడుతున్న ప్రాజెక్టులను విశ్లేషించి విడమరిచి మీ ముందర వీడియో రూపంలో పెట్టడం జరుగుతుంది. మన ఛానల్ పార్టీకి సంబంధం లేకుండా ఎవరిని ఒకవైపు నుంచి సమర్థిస్తూ వీడియోలో చేయాలి. మనిషి మంచితనం బట్టి, మనిషి సాటి మనిషికి చేసే ఉపకారం బట్టి వాళ్ళను పొగడటం, వాళ్ళ పనిని ప్రశంసించడం జరుగుతుంది. అదే మనిషి రేపు తప్పు చేశాడు అంటే తప్పు అని ఏమాత్రం జంకకుండా అదే మనిషిని విమర్శించడం కూడా జరుగుతుంది. కాబట్టే మన ఛానల్కి దాదాపు 19,000 సబ్స్క్రైబర్ బేస్ వైపు దూసుకెళ్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా స్లోగా వచ్చిన స్టడీస్ సబ్స్క్రైబర్ బేస్ని మన ఛానల్ సొంతం చేసుకుంది. మనందరికీ ఇది గర్వకారణం. తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, అభివృద్ధి పేరు చెప్పి ప్రజాధనం దుర్వినియోగం చేసే ఏ తెలివి ఉన్న ప్రభుత్వాన్నైనా మేము తప్పకుండా ఎండగడతాము. దాన్ని నంబర్స్ రూపంలో బయటపెట్టి లాజికలీ ఈ ప్రాజెక్ట్ తప్పు అని స్పష్టంగా నిలదీయటం జరుగుతుంది. దాంట్లో రెండో మాట లేదు. డెమోక్రసీలో కొన్ని చేసే పనులను చేయకూడని పనులు చేసి అది ప్రజల ఆస్తి సొత్తు అని చూపించే ప్రతి ప్రయత్నాన్ని మనం విమర్శించాలి, విమర్శిస్తాం కూడా. అయితే ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీతో డిస్కస్ చేస్తా. ఈ వీడియో యూట్యూబ్ వీడియోస్లో ఒక ప్రామాణికమైన టెక్నికలీ కరెక్ట్ వీడియో అని అనిపించుకుంటుంది. మీకు ఈ వీడియో ప్రాక్టికల్ లాజిక్ కరెక్ట్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మనిషి వ్యసనపరుడు. వ్యసనము అనగా సిగరెటు, మందు, గుట్కా, డ్రగ్స్, దీన్నే వ్యసనం అన్నారు. ఏదైనా అతి జరిగినప్పుడు అది వ్యసనం కిందే వస్తుంది. ఏదో ఒక విషయాన్ని పట్టుకొని జీవితం అంతా దాన్ని సమర్థిస్తూ దాని పక్షానే ఉండి అదే భుజిస్తూ అదే ఆస్వాదిస్తూ ఉంటే అది వ్యసనం కింద వస్తుంది. అయితే మీ అందరికీ ఇవాళ నేను ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ చెప్తాను. ఆ టెక్నిక్ ఫాలో కావటం వల్ల మీకు ఆ వ్యసనం అలాగే ఉండి ఆ వ్యసనం యొక్క చెడు ప్రభావాలు మాత్రం మీ దరికి చేరకుండా చూసుకోవచ్చు.
ప్రస్తుతం ఎలాంటి హాని లేని వ్యసనం రియల్ ఎస్టేట్. మన దేశంలో, మన రాష్ట్రాల్లో, ఇరు రాష్ట్రాల్లో ఇల్లు అనేది ఒక సెంటిమెంట్ అయినా, ఒక ప్రాపర్టీ అనేది ఒక సెంటిమెంట్ అయినా, ఆ సెంటిమెంట్కి హద్దులు, పరిమితులు అనేవి లేవు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆస్తి పోగేసుకోవాలని, తలపై ఒక గూడు కావాలని, ప్రతి మనిషి దగ్గర ఒక 5 తులాల బంగారం ఉండాలని, ప్రతి మనిషి తన పైసలతో తనకు చిన్న స్థలం ఉండాలని, తలపై గూడు ఉండాలని తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ కోరిక తీరిన తర్వాత కూడా ఈ ఇల్లు, ప్లాటు, రియల్ ఎస్టేట్ అనేది వ్యసనంగా మారిపోతుంది. ఒకటి అవసరమైతే ఇంకోటి వ్యసనం. వ్యసనం అంటే రిపీటెడ్గా దాన్నే కన్జ్యూమ్ చేసే ఒక పద్ధతి. మీకు గూడు ఉంది, మీకు ఒక ప్లాట్ ఉంది, మీరు ఉండడానికి ఒక స్థలం ఉంది, మీరు పెట్టుబడి పెట్టారు, లాభం పొందారు, అక్కడి వరకే ఈ ఆట ముగిసిపోతుంది. ఇది ఒక వ్యసనంగా మారి దాంట్లో డబ్బులు పెడితే డబుల్ అయిపోతుంది, రియల్ ఎస్టేట్ తప్ప వేరే ఏ ఇన్స్ట్రుమెంట్ సేఫ్ కాదు అనే ఒక పిచ్చి ముదిరి, ఒక పాకానికి పడి ఎలాంటి టైంలో అన్నా, అంటే టైము సందర్భము చూసుకోకుండా, మన దగ్గర డబ్బుల పరిస్థితి చూసుకోకుండా అప్పు చేసి మరీ రియల్ ఎస్టేట్లో కొనడం, దాన్ని అమ్మే ప్రయత్నం చేయడం, అభాస్ పాలు కావడం, అప్పుల పాలు కావడం, 10 మందికి చూపించుకోవడానికి ఒక ఇల్లు కట్టి ఆ ఇల్లు కిస్తీలు చెల్లించలేక ఆ ఇంటిని బ్యాంకు పాలు చేయడం మనం సాధారణంగా చూస్తుంటాం. ఇది ఎందుకు జరుగుతుంది అంటే వ్యసనం కారణంగా జరుగుతుంది. A habit is okay. The habit should not exceed its limits. It becomes what you call a serial offender type mentality, where you put your life at stake for a dream. కలలు సాధించడానికి జీవితం పణంగా పెట్టే స్థితి వచ్చింది అంటే దాన్నే మనము వ్యసనము అని అనవచ్చు. అలాంటి వ్యసనమే రియల్ ఎస్టేట్. ఇవాళ మీకు మీ బ్రెయిన్ని చీట్ చేసే, అంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక మహమ్మారి అయినా దానితో సంతృప్తి పడి దాన్నే స్మరించుకుంటూ ఆ రియల్ ఎస్టేట్ అనే ఉచ్చు నుంచి బయట ఎలా ఉండాలి, ఇది మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం బేసిక్లోకి వెళదాం. ఒక 70 లక్షల ఫ్లాట్ ఒక 15,000 ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. 1 కోటి రూపాయల ఫ్లాట్ దాదాపు 20-25,000 ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. 1.5-2 కోట్ల ఫ్లాట్ ఒక 30-40,000 ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అది ఎప్పుడు తెచ్చిపెడుతుంది? అది మీరు కొన్నాక సరి అయిన కిరాయిదారు దొరికితే ఆ రిటర్న్స్ మీకు సక్రమంగా నెల తప్పకుండా మీ జేబులో వచ్చి పడుతుంటాయి. కానీ మీరు రియల్ ఎస్టేట్ని టచ్ చేసి దాంట్లో జీవించి దాంట్ నుంచి వచ్చే
రిటర్న్స్ని అది ఎంత తక్కువ రానియండి, మీకు అదో రకమైన హై. అంటే మందు తాగితే ఏ స్టేట్లో ఉంటారో ఆ స్టేట్లో ఉంటారు. ఇది తప్పు అని తెలిసిన, లెక్కలు తారుమారైన, మొండి పట్టు పట్టి రియల్ ఎస్టేట్లో మేము పెట్టే పెట్టుబడి అనే ఒక పిచ్చి భ్రమలో దాదాపు 99% మంది బతుకుతూ ఉన్నారు. మనము 1 కోటి రూపాయలకు 7% ఎఫ్డి వస్తుంది. అంటే దాదాపు 7 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లో వస్తుంది. చాలా మంది అన్నట్టు దాంట్లో ట్యాక్స్ పడుతుంది కదా అని. ట్యాక్స్ పడ్డా ఒక అసెట్కి వచ్చే రెంట్ కన్నా చాలా ఎక్కువ వస్తుంది. అదే ఒక అసెట్ రెంట్ 1.5 నుంచి 2.5 రిటర్న్స్ ఇస్తే, ఒక ట్యాక్స్డ్ ఎఫ్డి మనకు 5% రిటర్న్ ఇస్తుంది. అంటే ఆల్మోస్ట్ డబుల్. సో ఎఫ్డి ఇప్పటి సమయంలో ద మోస్ట్ సేఫెస్ట్ రిటర్న్ ఇచ్చే ఒక ఆయుధం. ఇది తెలిసిన జనాలకు అలవాటు అయిపోయింది కనుక ఒక ఫ్లాట్ కొంటా, ఒక ప్లాట్ కొంటా, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొంటా, అంటే అసెట్ని క్రియేట్ చేసి దాని నుంచి ఎంతో కొంత ఇన్కమ్ వచ్చినా చాలు. ఇది ఇప్పటి ప్రపంచంలో అతి మూర్ఖమైన థాట్. ఇది 1 కోటి రూపాయలు మీకు 1.5 to 2.5 రిటర్న్ ఇస్తుంటే, ఒక బ్యాంక్ ఎఫ్డి సునాయాసంగా 7% రిటర్న్ ఇస్తుంటే, వితౌట్ ఎనీ రిస్క్ యు ఆర్ ఆప్టింగ్ ఫర్ అన్ అసెట్. అసలు ఇది పిచ్చి. ఈ పిచ్చిని ఎలా ఓవర్కమ్ కావాలి? అంత ఈజీ కాదు. మీకు ఎప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తుంటాయి. ఎవరో 20 ఏళ్ల క్రితం 1 కోటి రూపాయలకు కొంటే ఇప్పుడు అదే భూమి 100 కోట్లకు పోతుంది. అంటే ఎంత టైమ్స్ వచ్చింది చూసుకోండి అని ఈ లక్షలాది ఎకరాలలో ఆ 1 ఎకరం ఎగ్జాంపుల్ తీసుకొని ఈ 1,00,000 ఎకరాలకు అంటే దానిపై రుద్దటం జరుగుతుంది. అది ఎంత ఇంటెలిజెంట్ పర్సన్ అయినా దాన్ని ఆస్వాదిస్తూ నాతోని కూడా ఇలాంటి చమత్కారాలు జరగవచ్చు అని రియల్ ఎస్టేట్లో ఎంటర్ అవుతూ ఉంటాడు. ఎంటర్ అయిన తర్వాత దశాబ్దాలు గడుస్తున్నా ఆ కోటి దాటదు. కోటి 10 ఏళ్లకు 2 కోట్లైనా అది కిసాన్ వికాస్ పత్రతో పోటీ పడదు. రిస్క్ ఎక్కువ, కిసాన్ వికాస్ పత్ర రిటర్న్ అది ఇస్తూ ఉంటుంది. అయినా మనం ఈ మూర్ఖత్వాన్ని ఆమోదిస్తూ ఉంటాం. ఇవాళ మనము ఆ రియల్ ఎస్టేట్ పిచ్చిని ఎలా ఆస్వాదించాలి? రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టకుండా ఎలా ఆస్వాదించాలి? ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు మీరు ఒక ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేస్తలేరండి. మీ భ్రమను బలపరుచుకొని, అంటే మీ పిచ్చిని పరాకాష్ఠకు తీసుకుపోయి సంతృప్తి పడుతున్నారు. మీ పిచ్చిని పరాకాష్ఠకు తీసుకుపోయి సంతృప్తి పడుతున్నారు. 1 కోటి రూపాయలపై 7 లక్షల ఎఫ్డి. ఇది సేఫెస్ట్, హైయెస్ట్ రిటర్న్ ఇచ్చే ఒక ఇన్స్ట్రుమెంట్. ఒక కార్పొరేట్ బాండ్ 12% వడ్డీ. అది రిస్కీ బట్ యావరేజ్ రిస్క్ అండ్ సేఫ్ రిటర్న్. అంటే దాంట్లో కూడా డిఫాల్ట్స్ ఉంటాయి, ఆ రిస్క్ వేరే ఉంటుంది. బట్ 12% ఇస్ కార్పొరేట్ బాండ్ యొక్క రిటర్న్. ఎఫ్డి 7% ఇస్తుంది, కార్పొరేట్ బాండ్ 12.5 ఇస్తుంది, 10 ఇస్తుంది, 10.5, డిపెండ్స్ ఆన్ కార్పొరేట్స్. అది మరీ సేఫ్ ఏం కాదు, బట్ ఇట్ గివ్స్ ఆల్మోస్ట్ 5% ఎక్స్ట్రా రిటర్న్ దెన్ అన్ యావరేజ్ ఎఫ్డి, 1 year ఎఫ్డి. అయితే ఇలాంటి సేఫ్ అండ్ సౌండ్ ఇన్స్ట్రుమెంట్స్ మనకు అవైలబుల్ ఉన్నాక
మనం రియల్ ఎస్టేట్ని ఎందుకు ఎంచుకుంటాం? ఇది ఒక వ్యసనం కాబట్టి. మనం విన్నది మనము కన్విన్స్ చేస్తాం. ఇది లాజికలీ రాంగ్ అయినా వేలాది మంది, లక్షలాది మందిలో ఒకడు లాభపడ్డా ఆ ఒక్కడి లాభం తీసుకొని ఈ వేలాది లక్షలాది మంది ఆ ఉచ్చులో చిక్కుకుంటూ ఉంటారు. అయితే దానికి పరిష్కారం ఇది. మీకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేది ఉంది. ఆ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ యొక్క రిటర్న్ యొక్క గ్యారంటీ ఏమీ లేదు. గ్యారంటీ ఎవ్వరూ ఇవ్వలేరు. కానీ ఎఫ్డి ఒక 7% గ్యారంటీ రిటర్న్ ఉంది. అయితే మనకు ఉన్న రియల్ ఎస్టేట్ పిచ్చి ఈ ఎఫ్డితో ఎలా తీర్చుకోవాలి? నేను ఒక సింపుల్ మెథడ్ చెప్తా. మీకు ₹1,00,00,000 ఫ్లాటు ఒక 20-25 వేలు రిటర్న్ ఇస్తుంది. 20 to 25, 1 crore ప్రాపర్టీ. అంటే మనం మామూలుగా ఎస్టిమేషన్ వేసుకుంటే మ్యాక్సిమం 3 లక్షల లోపల మీకు ఆదాయం వస్తుంది. 3 లక్షల ఆదాయం. కానీ ఎఫ్డి 7% వస్తుంది. కానీ మీకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టింగ్ పిచ్ ఉంది. నేనేమంటా అంటే మీరు ₹1,00,00,000 వేసేసి 1 year మీ ఫ్లాట్ నేను లీజుకి ఇస్తున్నా, నా ఫ్లాట్ నేను లీజుకి ఇస్తున్నా. మీరు రాసుకోండి. ఒక ₹10 లేదా ₹20 నాన్ లీగల్ పేపర్ తీసుకొని దానిపై టైప్ చేయండి. ఏమని? అజ్యూమ్ 1200 SFT ఫ్లాట్ బంజారా హిల్స్లో లేదా హైటెక్ సిటీలో ₹1,00,00,000 కొనుగోలు చేశాను. ఆ ఫ్లాట్ నంబర్ ఉట్టిగా రాసేయండి. 101, 102, 105, 205, 405 లేదా హై రైజ్ కావాలిస్తే పైన పోయి ఒక 20వ ఫ్లోర్ మీద నేను ఒక ఫ్లాట్ కొన్నాను, 1200 SFT, ₹1,00,00,000 కొన్నాను. అది సంవత్సరానికి 7%, అంటే 7 lakhs లీజుకు, 7 లక్షలు లీజుకు నేను ఒక సురేందర్రావు లేదా అనిల్ అనే వ్యక్తికి నేను లీజుకి ఇస్తున్నాను. అక్కడ మీరు ఫ్లాట్ కొనుగోలు చేయలేదు, మీరు ₹1,00,00,000 రియల్ ఎస్టేట్లో పెట్టలేదు, అంటే రిస్క్ లేదు. మీరు ఆ ₹1,00,00,000 ఎక్కడ పెడుతున్నారు? ఒక ఎఫ్డిలో పెడుతున్నారు. ఎఫ్డి ఎంత ఇస్తుంది? 7% ఇస్తుంది. ట్యాక్స్ కట్ అవుతుంది, అది మాట వేరే. ట్యాక్స్ కట్ అయినా 5% వస్తుంది. ఈ 2.5-3 కన్నా 5% మేలు. అయితే మీరు ఏం చేయాలి? అట్లా టైప్ చేయాలి. చేసి ఒక అజ్యూమ్డ్ వ్యక్తి, మీ ఫ్రెండ్ పేరో ఎవరో, మీ భార్య పేరు కూడా పెట్టవచ్చు, మీ పిల్లగాడి పేరు కూడా పెట్టవచ్చు, అనే వ్యక్తికి నేను సంవత్సరానికి లీజుకి ఇచ్చేస్తున్నాను, దాని ఆదాయం 7 లక్షలు. దానికి కండిషన్స్ మళ్ళీ మెయింటెనెన్స్ ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి. నేను రాసుకోండి. ఫలానా తేదీన లీజ్ ఎక్స్పైర్ అవుతుంది, మళ్ళీ లీజ్ రెన్యువల్ చేసుకోవాలి. అంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినట్టు ఒక ఫీలింగ్. కాలేజ్ దానికి మెయింటెనెన్స్ ఇంత, అంటే మీకు ఒక ఫ్లాట్ కొంటే దాని బాధలు కూడా ఆస్వాదించాలి మీరు. దానికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఇంత, సొసైటీ ఉంటుంది, దాంట్లో మీటింగ్స్ అవుతాయి, నా ఫ్లాట్లో ఇట్లా ఉంటుంది. అంటే మీకు అక్కడ ఉండే ఖర్చులన్నీ ఉట్టిగానే రాసుకోవాలి. యాన్యువల్ మెయింటెనెన్స్ ఇంత, రెంటల్ ఈల్డ్ ఇంత, ఇది ఎప్పటి వరకు ఉంటుందని తేదీలు గీదీలు వేసుకోండి. ఒక చిన్న నాన్ లీగల్ బాండ్ పేపర్ దాని మీద రాసుకొని ఉట్టిగానే సంతకాలు పెట్టుకొని మీ దగ్గర పెట్టుకోండి. మీకు ₹1,00,00,000 ఎక్కడ ఉంటాయి? ఒక ఎఫ్డిలో 7% రిటర్న్ వచ్చేలా వేసేస్తాం, లేదా ఒక కార్పొరేట్ బాండ్లో 11.5 to 12.5 ఈల్డ్ వచ్చేలాగా మీరు ₹1,00,00,000 పార్కింగ్ చేసేస్తారు. కానీ మీరు ఆ ఎఫ్డిలో కానివ్వండి, కార్పొరేట్ బాండ్ గురించి ఆలోచించకండి.
మీరేమనుకోండి వాళ్ళ నుంచి, నేను ₹1,00,00,000 ఫ్లాట్ కొండాపూర్లో కొని దానికి ఒక 20,000 25,000 కాకుండా అద్భుతమైన 7 లక్షల రెంట్, 7 lakhs రెంట్ పర్ ఇయర్ వచ్చేలాగా, అంటే లీజుకి ఇచ్చేస్తున్నా. రెంట్ అని చెప్పకండి, లీజుకి ఇచ్చేస్తా. లీజ్ అంటే మీకు 1 year to 1 year లేదా 3 years లీజ్. అట్లా మీరు ఒకటి రాసుకొని మీరు అసలు ఎఫ్డీలకు ఇన్వెస్ట్ చేసినట్టు, కార్పొరేట్ బాండ్లో ఇన్వెస్ట్ చేసినట్టు మర్చిపోండి. మీరు ఒక ఫ్లాట్ కొన్నట్టు, అక్కడ గృహప్రవేశం కూడా చేసినట్టు, అక్కడ ఒక కిరాయిదారికి కిరాయి ఇచ్చినట్టు, అంటే లీజుకి ఇచ్చినట్టు, దానికి 7 లక్షల ఆదాయం వచ్చినట్టు అన్ని బాండ్ రాసుకొని, అది మీ డ్రాయింగ్ రూమ్ ఉంటుంది కదా, మీరు బెడ్రూమ్లో పెట్టుకోకండి, డ్రాయింగ్ రూమ్లో పెట్టుకోండి. అంటే ఇప్పుడు తిరుగుతా పోతా వస్తా నేను ఒక ఫ్లాట్ తీసుకున్నాను ₹1,00,00,000, దానికి 7 లక్షలు లీజుకి ఇచ్చేసాను, దానికి 7 లక్షలకు లీజ్ ఇచ్చేసాను. కాలేజ్ ఏదైనా పిచ్చి పిచ్చి హైరైజ్లో ఉంటాయి కదా, దాని పేరు రాసుకోండి. ఫలానా హైరైజ్లో 402 ఫ్లాట్ నంబర్లో నేను ఇట్లా ఇచ్చి ఉట్టినే నాన్ లీగల్ బాండ్ పేపర్ మీద రాసుకొని ఒక ఫ్రేమ్ చేపించుకొని పెట్టుకోండి. ఎప్పుడు చూస్తున్నాడు మీరు టోటలీ మర్చిపోండి, మీ పిచ్చిలో మీరు ఉండండి. అంటే రియల్ ఎస్టేట్లో నేను ఇన్వెస్ట్ చేశాను, కాలేజ్ అది ఇయర్లీ ఇంత పెరుగుతుంది అని కూడా ఆ పిచ్చి కూడా వేయించుకోండి. ప్రతి 6 నెలలకు ఒకసారి చూసుకోండి ఆ ఫ్లాట్ రేట్, అక్కడ కొన్నోళ్ళని అడగండి ఫ్లాట్ రేట్స్ పెరిగినాయా ఏం కథ అని. పెరగంగానే రాసుకోండి, తగ్గినా రాసుకోండి. అంటే ఎప్పుడు మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నట్టు ఆ పిచ్చి డెవలప్ చేసుకోండి. నేను ఫ్లాట్ కొన్నా, దాంట్లో నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ ఫ్లాట్ ఆ హైరైజ్లో నీళ్లు వస్తలేవట, మళ్ళీ అసోసియేట్ మెంబర్స్ ఏమంటున్నారో. అంటే మీకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసినామంటే ఈ కష్టాలని ఉండి ఆ రెంట్ వస్తుంటే దాన్ని ఆస్వాదిస్తుంటే దాని మజానే వేరు. సేమ్ అటువంటి మజా ఆస్వాదించండి. మీరేదో రిపేర్లు చేపిస్తున్నట్టు, సిమెంట్లు కొన్నట్టు, ఆ రెంట్ ఇచ్చిన ఆయనతో, లీజ్ అగ్రిమెంట్ ఉన్న ఆయనతో ఏదో వాదిస్తున్నట్టు మీరు ఎప్పుడు ఊహించుకుంటుంటండి. తినేటప్పుడు కూడా అసలు ఎట్లుందో, ఏం మెయింటెనెన్స్ చేస్తుండ్రో, ఇంట్లోనే మనం ఇచ్చేసినాం లీజ్కు, ఎట్లా చూసుకుంటుండో ఏమో, అట్లా డిస్కషన్స్. అంటే మీరు ఒక ఫ్లాట్ తీసుకున్నట్టు, దాంట్లో కష్టాలు ఉన్నట్టు, దాని నుంచి రెంట్ వస్తున్నట్టు, దాన్ని ఆస్వాదిస్తున్నట్టు, అది రేటు పెరుగుతున్నట్టు, మొత్తం డే టు డేకు 2-3 సార్లు ఆ ఫ్లాట్ గురించి ఆలోచించండి. ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ఇది కంపల్సరీ మోటివేషన్ ఇచ్చేది. అది ఎంత దరిద్ర ప్రాపర్టీ అయినా ఒక అసెట్ నేను క్రియేట్ చేశాను. ఆ అసెట్ గురించి మీరు 10 ఏళ్ల వరకు నేను ఆలోచించాలి. 10 ఏళ్లలో పెరుగుతుందా లేదా, 5 ఏళ్లకి ఎంత పెరిగింది, ఆ ఏరియా డెవలప్ అయిందా లేదా, ఒకటే డిస్కషన్. ఏమో ఆ ఏరియాలో రోడ్లు పడుతున్నాయి, ఇప్పుడు మెల్లగా డెవలప్ అవుతుంది, ఏం లేదు అక్కడ, సుట్టి డిస్కషన్. అవును, పక్క కోటి ప్రాపర్టీ వస్తుంది, అది మనం ₹1,00,00,000 కొన్నాం కదా, అదే ప్రాపర్టీ ₹1,50,00,000 అమ్ముతున్నాడు. వా, మనము ఒక 2-3 ఏళ్ళ మనం ₹1,00,00,000 కొన్న ప్రాపర్టీ ₹1,50,00,000 అమ్ముతున్నాడు పక్క బిల్డరు. నిజంగా మనం కరెక్ట్ టైంలో ఇన్వెస్ట్ చేసినాం అని ఫ్రెండ్స్తో వాళ్ళతో డిస్కస్. మీ ఫ్రెండ్స్ని కూడా ఇదే మత్తులో దించాడు. కానీ డిస్కషన్ మాత్రం ఉండాలి. మెయింటెనెన్స్ బాగాలేదట, నీళ్లు పడతలేవు, ఎస్టీపీ పనిచేస్తలేదు, మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది, క్లబ్ హౌస్ మనం యూజ్ చేసుకుంటలేము, స్విమ్మింగ్ పూల్లో మనం దిగలేము కానీ కట్టాలి పైసలు, ఇట్లా డిస్కషన్. అసెట్ వచ్చింది అంటే దాని మజా ఎక్కడ ఉంటుంది అంటే దానివల్ల వచ్చే కష్టాల గురించి మాట్లాడుకుంటూ, కావలిస్తే రెంట్ ఎందుకో ఇయ్యలేదు, 10వ తారీఖు అయిపోయింది, నా కొడుకు రెంటే ఇస్తలేడు, లేదా లీజ్ రెన్యువల్ అయితలేదు, ఉంటాడో లేదో, నెక్స్ట్ ఇయర్ ఉంటాడో లేదో, మళ్ళీ కొత్త లీజ్ ఎత్తుకోలేమో, ఎట్లా అంటే లేని కష్టాలను ఊహించుకుంటూ ఆ ఫ్లాట్ని ఆస్వాదించాలి. మీరు ఒకసారి చేయండి ఇట్లా ఆర్టిఫిషియల్గా, నవ్వుకోవద్దు, రోజువారీగా టార్చర్ పెడుతున్నట్టు, మీరు ఊహించుకుంటున్నట్టు సహజంగా జీవించేసండి. ఆ బాండ్ పేపర్ని మళ్ళీ చూడండి, మీరు లీజుకి ఇచ్చినట్టు దానికి 7 లక్షల మీకు లీజ్ అమౌంట్ వచ్చినట్టు ఊహించుకుంటూ ఉండండి. ఎప్పటికెప్పుడు నరకం అనుభవిస్తూ ఉండండి. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఒకటి
మనం ఊహించుకుంటున్న రిస్క్, దాని యొక్క భారం మీకు తెలుస్తుంది. అంటే ఒక ఫ్లాట్ కొని ఏ నరకాన్ని అనుభవిస్తున్నారో అది కొనకుండా అనుభవించి ఇయర్ తిరిగేసరికి ఏ బాదర్ బందీ లేకుండా, ఏ రిస్క్ లేకుండా మీ జేబులో 7 లక్షలు పడతాయి చూడండి, ఆనాడు మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. అప్పుడు ఏమనుకుంటారంటే, అమ్మా మేము అనుకున్నదంతా అబద్ధము, ఏం చేయకుండా బ్యాంకులో మా 1 year FD కాగానే ఆ 7 లక్షలు వచ్చి మన అకౌంట్లో పడ్డాయి. ఇప్పుడు ఏం చేయాలి? 7 లక్షలు వచ్చేసినాయి. ₹1,00,00,000 ఫ్లాట్ ఉన్నది అట్లనే. మళ్ళీ ఆ ₹1,00,00,000 ఫ్లాట్ లీజుకి ఇచ్చేసినాం 1 yearకి. మళ్ళీ అదే నరకం రోజు. మళ్ళీ కొత్త బాండ్, మళ్ళీ బాండ్ చేంజ్ చేయండి కొద్దిగా, బాండ్ ఫ్రేమ్ కలర్ చేంజ్ చేసి కొత్తగా లీజుకి ఇచ్చేసినాం. అంటే దాని బాధ మళ్ళీ స్టార్ట్ మీకు నెక్స్ట్ ఇయర్. మరి ఈ 7 లక్షలు వచ్చిన రిటర్న్ వచ్చినాయి కదా, ఆ 7 లక్షలతో ఒక ప్లాట్ కొన్నట్టు ఇప్పుడు వచ్చినాయి రిటర్న్, దాన్ని ఆస్వాదించాలి. ఏం చేయాలి? 7 లక్షల నుంచి నేను ఒక ప్లాట్ కొన్నా, ఉట్టిగానే 7 లక్షల ప్లాట్ వస్తుందా? లేదు, 20 లక్షలకు వస్తుంది. కానీ 7 లక్షలు నేను ఒక ప్లాట్ కొన్నా. ఎక్కడ కొన్నా అంటే ఫ్యూచర్ సిటీలో నేను ఒక ప్లాట్ కొన్నా, 200 గజాల ప్లాట్. ఒక మంచి పేపర్ తీసుకొని మంచి ప్రింట్ చేయించుకోండి, ఇంత బై ఇంత 200 గజాల ప్లాట్. ఉట్టిగానే మన ఏది రతన్ టాటా రోడ్డుపై నేను నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్లో ఒక 200 yards 7 lakhs కొనేసిన. దాని టెన్షన్ స్టార్ట్. ఒకటేమో ఫ్లాట్ కొన్నా, ఫ్లాట్ లీజుకి ఇచ్చేసిన 7 లక్షలు వస్తుంది, దాని బాధ పడుతూనే ఉన్నా. అదే కాకుండా 7 లక్షలు వచ్చింది, 7 లక్షలతో ఫ్యూచర్ సిటీలో ఒక ప్లేస్లో నేను 200 గజాలు కొన్నా. దాని ఒక మ్యాప్ వేసేసి ఈ పక్కకు ఉన్న ఫ్లాటు, ఇక్కడ ఉన్న రోడ్డు 30 feet రోడ్డు, 40 feet రోడ్డు, రతన్ టాటా రోడ్ అని రాసుకొని అదొక బాండ్ పేపర్ చేసుకొని, ఉటినే బాండ్ పేపర్ తీసుకొని ఆ ప్లాట్ యొక్క పెట్టుకొని అది డైనింగ్ హాల్లో పెట్టేసాడు, అంటే డ్రాయింగ్ రూమ్లో సోఫా ముందర పెట్టాడు. పొద్దున్న లేచి ఇట్లా కూర్చొని ఇట్లా చూడంగానే ప్లాట్ కనిపించాలి. ఒకటేమో ఫ్లాట్ లీజ్ మీద ఉంది, ఇంకోటేమో ప్లాట్ 200 గజాల ప్లాటు రేవంత్ రెడ్డి చెప్పిండని నేను 7 లక్షలు వేసి ఆ ప్లాట్ కొన్నా 200 గజాలు. ఇప్పుడు నెక్స్ట్ 2-3 monthsలో అక్కడ ఏమైనా అనౌన్స్మెంట్ వస్తున్నాయా? ఆ 7 లక్షలు మళ్ళీ మీరు ఎఫ్డీలను ఎక్కడైనా పెట్టేసేయండి, కార్పొరేట్ బాండ్లను ఎఫ్డీలను పెట్టేసి మీరేమో ఊహించుకోండి అంటే ₹1,00,00,000 నుంచి నేను ఒక ఫ్లాట్ కొన్నా, అది లీజుకి ఇచ్చిన 7 లక్షలకు. ఈ 7 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొన్నా 200 గజాలు 7 lakhs లేదా 10 lakhs అనుకోండి, మన ఈజీ క్యాల్కులేషన్ కోసం 10 lakhs పెట్టి ఒక ప్లాట్ కొన్నా. ఈ ప్లాటుకు మనకు 70,000 అంటే పెరుగుదల ఉంటుంది ప్రతి సంవత్సరం, గ్యారంటీ కదా. ఎఫ్డీలో పెడితే 7% వస్తుంది. 10 lakhs పెడితే, నేను 7 అనేది మనం ఈజీ క్యాల్కులేషన్ కోసం 10 చేద్దాం. 10 lakhs పెడుతున్నాం, రతన్ టాటా రోడ్డుపై 200 గజాల ప్లాట్ కొన్నా ఉట్టినే, దానికి ఏమి లీగల్ డాక్యుమెంట్స్ లేవు. ఇది నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్ మీద రాసుకొని ప్లాట్ లేఅవుట్ వేసుకోండి మంచిగా. ఇక్కడ బ్యాక్ ఒక ప్లాట్ నెంబర్ 30, ఇక్కడ 34, నాది 32 అని మీ ప్లాట్ నెంబర్ వేసుకొని కార్నర్ బిట్ ప్లాటు, కమర్షియల్ ప్లాటు, ఇక ఏం పెరుగుతుంది చూడండి. అయితే ఇప్పుడు ఆ ప్లాటు ఇయర్లీ 7% పెరుగుతుంది, ఇయర్లీ గ్యారంటీ. ఎందుకంటే 1 year కాగానే 7% వస్తుంది, అంటే 70,000 వస్తాయి. ఆ ప్లాట్ 10 లక్షలకు కొన్నారు, దానికి 70,000 వస్తాయి. ₹1,00,00,000 ఫ్లాట్ మీద 7 లక్షలు వస్తాయి. కానీ ఈ ప్లాటు మనం రియల్ ఎస్టేట్ కదా, టెన్షన్ పడాలి. ఎఫ్డీలో పెడితే మనకు తృప్తి లేదు, మనం టెన్షన్ పడాలి. ఈ రతన్ టాటా రోడ్డుపై అవుతున్న డెవలప్మెంట్స్ ఏమి, రేవంత్ రెడ్డి వచ్చి ఏమేమి FCDA కార్యాలయాల్లో కూర్చొని ఏమేమి చేస్తున్నాడు, దీనివల్ల నా ప్లాట్ వాల్యూ ఏమైనా పెరుగుతుందా అంటే ఇయర్ అంతా ఆ ఏరియాను ట్రాక్ చేస్తుండాలి. మళ్ళీ 3-4 monthsకి ఒకసారి అట్లా పోయి రావాలి.
రతన్ టాటా రోడ్డు మీద పోయి ఎవరిదో ఒక ప్లాట్ వాడి ఉంటుంది అక్కడ. ఆ ప్లాట్ని చూసుకోవాలి దూరం నుంచి నిలబడి. ప్లాట్ కొన్నా కార్నర్ పెట్టు 200 గజాలు. ఇది ఎప్పుడు పెరుగుతుంది అబ్బా, ఇక్కడ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఏమైనా వస్తున్నాయా? ఉటినే ఇక్కడ ఏం లేదు. కానీ గ్యారంటీ మనకు 70,000 ప్రతి సంవత్సరం వస్తాయి. అది మనకు గ్యారంటీ. అంటే 70,000 రిటర్న్ వస్తుంది ప్లాట్ మీద. కానీ మనము ప్లాట్ కొన్న టెన్షన్ మనకు ఉండాలి. రియల్ ఎస్టేట్లో ఏమంటే టెన్షన్, దానికి తగ్గ టెన్షన్ ఉండాలి. ప్లస్ ఎప్పుడు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అవి చదువుతుండాలి. అరే రతన్ టాటా రోడ్ మీద ఏమేమి డెవలప్మెంట్స్ అవుతున్నాయి, తుక్కుగూడల ప్రైజెస్ ఎట్లున్నాయి, రేడియల్ రోడ్స్ వచ్చినాక ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లయితుంది, పోలీస్ కమిషనర్ ఆఫీస్ వచ్చినాక ఇక్కడ శాంతి భద్రతలు ఎంత బాగా పెరిగినాయి, ఇక్కడ షాపులు పడుతున్నాయా, డెవలప్మెంట్ అవుతుందా, శ్రీశైలం ఎంఐవే కన్నా ఈ రోడ్డు బాగా డెవలప్ అవుతుందా లేదా, ఇలా న్యూస్లు చదువుతుండాలి. మన రాజేష్ శర్మ అని ఉన్నాడు, ఒక ఆయన రియాలిటీ అనేవాడు తీస్తుంటాడు ఫ్యూచర్ సిటీ. ఆయన వీడియోస్ ఎప్పుడు చూస్తుండాలి. ఆయన రోజు ఫ్యూచర్ సిటీ గురించి ఏదో గ్రేట్ న్యూస్ ఇస్తాడు. మనకు అసలు తెలియదు కానీ అద్భుతమైన న్యూస్ ఇస్తాడు. రియాలిటీ అని మన రాజేష్ శర్మ అని కొడితే వస్తుంది. ఆయన మోస్ట్ పాపులర్ క్యాండిడేట్. నేను అనుకుంటే ఒక నెలకు 2-3 రోజులు ఇంటికి పోతాడేమో. అది తప్ప అక్కడనే ఉంటాడు ఫ్యూచర్ సిటీలో. కొత్తవి గనులు తీస్తుంటాడు తవ్వి. అసలు గవర్నమెంట్కి కూడా తెలియని డెవలప్మెంట్స్ ఆయనకు తెలిసిపోతాయి. ఆయన మన ఛానల్కి బద్ద వ్యతిరేకి. ఇట్లా కోపం వస్తుంటుంది ఆయనకు. నా దగ్గర సంస్కారాలు లేకపోతే వాడిని అంటుంటాడు అప్పుడప్పుడు వీడియోలో. ఇవాళ కొద్ది తగ్గించిండు, అర్థమైపోయింది ఆయనకు. కానీ అట్లా నా దగ్గర సంస్కారం లేకపోతే వాడిని అంటాడు. కరెక్టే. కానీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు ఏముందో మీ అందరికీ చూస్తూనే ఉన్నారు, అది ఎట్లయిపోయింది. కానీ మీరు ఒక ప్లాట్ కొన్నారు బై, దాని గురించి టెన్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ 10 yearsలో ఆ ప్లాట్ ఎక్కడ ఉండాలి, ఇది కూడా 10 years 5 years తర్వాత అక్కడ డెవలప్మెంట్. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ ప్లాట్ని చూడడానికి 2-3 monthsకి ఒకసారి పోవాలి. మీ ప్లాట్ లేదు అక్కడ, ఈ వంద ఒక ప్లాట్ తీసుకోవాలి, చూసుకొని దూరం నుంచి చూడాలి, ఊహిస్తుండాలి. ఇక్కడ ఒక బిల్డింగ్ కడతా, ఇది నేను కిరాయికి ఇస్తా, లేదా నేను ఇక్కడ వచ్చి గార్డెన్ కట్టుకుంటా, ఇది రేపు డెవలప్ అయిపోయి ఏ బంజారా హిల్స్ అయిపోతుందో, ఏ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయిపోతే అక్కడ ఒక 2 షట్టర్లు వేసేస్తే నా పరిస్థితి ఎట్లుంటుంది. ఇట్లా ఊహించుకోవాలి. బ్యాడ్ ఊహించుకోవాలి, మంచిది ఊహించుకోవాలి. అరే రోడ్డు పడుతుంది, ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, పక్క అక్కడిక్కడ పోయి అడగాలి ఏం డెవలప్ అవుతుంది అంటే. మీకు ఆ ప్లాట్ కొన్న ఆ తృప్తి మిగలాలి అంటే ప్లాట్ యొక్క డెవలప్మెంట్స్ యొక్క ఎప్పుడు వీడియోస్, ఎప్పుడు పిచ్చి అన్నీ వింటుండాలి. పేపర్లు ఏమైనా వస్తే గట్టి చదవాలి. రతన్ టాటా రోడ్డుపై సంచలనం, ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చి ఈ అనౌన్స్మెంట్ చేసిండు, గ్రీన్ ఫార్మా ఇక త్వరలోనే అని అట్లా గట్టి చదవాలి. అంటే మనం ప్లాట్ డెవలప్ అవుతుంది అని ఒక తృప్తి మనం మిగులుతుంది. అంటే మనం చూడండి, ఫ్లాట్ కొనకుండా మనకు 7 లక్షల ఆదాయం వస్తుంది, కానీ మనకు తృప్తి లేదు. దాన్ని రియల్ ఎస్టేట్గా మారిస్తే, ఒక ఫ్లాట్గా మారిస్తే, ఫ్లాట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పుడు దాన్ని తలుచుకుంటూ కుళ్ళి కృషించిపోయి యూడిఎస్ గురించి చింత చేసుకుంటూ, దాంట్లో 35 SFT యూడిఎస్ అట, ఆ యూడిఎస్ ఎప్పుడు వస్తుందో, ఈ బిల్డింగ్ ఇదేమి మొన్న మన హైడ్రా వచ్చి పక్కకే కూల్చిపోయింది, మరి ల్యాండ్ యొక్క భవితవ్యం ఏమి, దాని సర్టిఫికెట్స్ ఏమని, ఇట్లా అంటే లేని దాన్ని ఊహించుకొని ఆ రియల్ ఎస్టేట్ని ఆస్వాదించాలి. సంవత్సరం తిరిగేసరికి 7 లక్షలు ఆదాయం. ఇంత కష్టపడి ఇంత చేస్తే 7 లక్షలైనా అనాలి. ఇప్పుడు మనం మామూలుగా ఉండొద్దు, మనుషులు అంటే మామూలుగా ఉండొద్దు. ఇప్పుడు ఏం చేయాలంటే 7 లక్షలు, ₹1,00,00,000 7 లక్షలైనా, మనం ఇంత ప్రైమ్ ఏరియాలో ఫ్లాట్ కొంటే ఇంత కష్టపడి డైలీ దాని గురించి ఆలోచిస్తుంటే 7 లక్షలైనా అని డిప్రెషన్ వెళ్ళిపోవాలి. అది కూడా ఒక ఆస్వాదించే స్టైల్. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసినామంటే టెన్షన్ పడాలి, పడిపోతుందేమో చూడాలి, ఖర్చులను ఎంచుకోవాలి, లెక్కేసుకోవాలి. ఉట్టిగానే ఇక మెయింటెనెన్స్ ఈరోజు ఈ నెల 5,000 పడ్డది, ఉట్టినే 5,000. కమిటీ మెంబర్స్ అంతా 2,000 గణేష్ చందా అడిగిండ్రు, దీనికి వాయే, మళ్ళీ కంపౌండ్ వాళ్ళకి రిపేర్ అట, దానికో 10,000 వాయే, ఉట్టినే రాసుకోవాలి, తిట్టుకోవాలి, ఆస్వాదించాలి. ఒక ఫ్లాట్ మన చేతిలో ప్రైమ్ ఏరియాలో ఉన్నట్టు బాధపడాలి. ఎయిర్ పొల్యూషన్ విపరీతంగా ఉంది, బయట హీట్ వల్ల అక్కడ నీళ్ల సరఫరా ఆగిపోయింది, లిఫ్ట్ కోసం 15-20 నిమిషాలు వెయిట్ చేయాలి. అట్లా మనం ఊహించుకోవాలి, ఆ 7 లక్షలను ఆస్వాదించాలి. అంటే రియల్ ఎస్టేట్లో ఉన్నట్టు ఫీలింగ్. అది కాకుండా ప్లాట్ యొక్క ఎప్పుడు బాధపడుతుండాలి. 2-3 monthsకి పోవాలి, వంద ఒక ప్లాట్ చూడాలి,
రతన్ టాటా రోడ్డు మీద పోతే వందో లేఅవుట్ కనిపిస్తుంది. లేఅవుట్లో పోయి నిలబడాలి. నిలబడి ఏమి ప్లాట్ ఎప్పుడు డెవలప్ అవుతుంది, అక్కడ సెక్యూరిటీని అడగాలి, ఏమయ్యా మీ లేఅవుట్ ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఏమైనా అవుతుందా లేదా, ఎవరైనా వస్తుండ్రా, వేరే ప్లాట్ ఓనర్స్కి చింత ఉందా లేదా, ఇట్లా ఉంటేనే టైంపాస్. అట్లా చేసుకుంటా 2వ సంవత్సరం గడిచేసరికి మీకు ఒక ఫ్లాట్పై 7 లక్షల ఆదాయం, ప్లాట్పై 70,000 ఆదాయం. 70,000 ఆదాయం ఎఫ్డి బ్రేక్ అయ్యి 70,000 రాగానే అబ్బా 10 లక్షలు పెడితే 7% గ్రోతేనా, మనకు ట్రిపుల్ ఎప్పుడవుతుంది, 4 times 5 times ఎప్పుడవుతుంది, మనం 10 లక్షలు పెడితే మనం ₹1,00,00,000 ఎప్పుడు అమ్ముకోవచ్చు. మన ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ పోయింది. వీడిని నమ్మి ఇక్కడ ప్లాట్ కొన్నా, ఇవి ఎప్పుడు పెరుగుతుందో ఏమో టెన్షన్ తీసుకొని 70,000 జేబులో వేసుకోవాలి. మళ్ళీ 70,000 ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేశారు. మళ్ళీ 10 lakhs మళ్ళా యథాతథా ప్లాట్, దానిపై 70,000, ఈ 70,000 కూడా ఎఫ్డి. అట్లా మనము ప్రతి ఒక్క దాన్ని రియల్ ఎస్టేట్లో పెట్టినట్టు ఊహించుకొని మళ్ళీ దానికి చిత్రాలు కూడా పెట్టాలి. మనం ఈజీగా ఉండొద్దు. ఒక ఫ్లాట్ కొన్నట్టు ఆ 70,000 చిట్టి వేసినట్టు, లేదా మళ్ళీ ఏదో చిన్నపాటి ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చినట్టు, ఏదో ఒకటి దాన్ని పనిలో పెట్టాలి. ఎవరికో ఫ్రెండ్కు 70,000 ఇచ్చినట్టు, వాడు ఏదో 7% వాడు ఇచ్చినట్టు, సంవత్సరానికి 7% ఇచ్చినట్టు. ఇప్పుడు ఒకటేమో ఫ్లాట్ కొనేసాం ₹1,00,00,000 నుంచి, నెక్స్ట్ దానికి వచ్చిన 7 లక్షల నుంచి ఒక ఫ్లాట్ కొన్నాం, దాని నుంచి వచ్చిన 70,000 ఆదాయం ఎవరికో మనం అప్పించినాం, సంవత్సరానికి 7% ఇస్తాడట. వాడు ఇస్తాడో లేదో, పారిపోతాడో. ఇప్పుడు దీంట్లో టెన్షన్ పడాలి. ఫైనాన్స్ ల్యాండ్ టైం అయిపోయారు, 2 అసెట్స్ ఒక ఫైనాన్స్. 70,000 వాడు మొన్న ఫోన్ చేసినా ఎత్తకపోయా, వాడు ఇస్తాడా లేదా, సంవత్సరం తిరిగినాక చేతులు ఎత్తేస్తే ఇట్లా ఊహించుకోవాలి. అంటే మనం 2 అసెట్స్ పెట్టాము, ఒకటి ఫైనాన్స్లో 70,000 ఇన్వెస్ట్ చేసి దాని గురించి భావిస్తూ ఉండాలి, చింతపడుతూ ఉండాలి. అంటే ఈ విధంగా చేస్తే మనము చాలా రిస్క్ తీసుకొని సంపాదిస్తున్నట్టు మనం ఊహించుకోవాలి. అప్పుడు చూడండి లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంత టెన్షన్తో ఆ డబ్బులు వస్తుంటాయి, 7 లక్షల టెన్షన్తో వస్తుంటాయి, ఆ 70,000 టెన్షన్తో వస్తుంటాయి. మళ్ళీ ఆ 70,000 ఇన్వెస్ట్ చేస్తే దానిపై వడ్డీ టెన్షన్తో వస్తుంటుంది. ఆ ఫ్రెండ్ ఉంటాడో పారిపోతాడో, వాడి నాటకాలు చేస్తుండు, వాడి ఎవరిది ₹1,00,000 తీసుకొని ఇవ్వలేదట, ఇట్లా మనం టెన్షన్ పడాలి. కానీ ఆ ఎఫ్డి బ్రేక్ చేయగానే మళ్ళీ 70,000పై మనకు 7% వచ్చేస్తుంది. అంటే 5,000 6,000 వస్తాయి. అంటే ప్రతిదానికి ఒక టెన్షన్, ఒక అసెట్ క్రియేట్ అయినట్టు, దానికి పెరుగుతుందా లేదా అని ఊహించుకుంటున్నట్టు, కానీ సేఫ్గా 7% రిటర్న్ మన ఇంటికి వస్తుంటేనే ఉంటుంది. కానీ టెన్షన్ మాత్రం రియల్ ఎస్టేట్ టెన్షన్ పడతాం, ఫైనాన్స్ ఎక్కడెక్కడ టెన్షన్ ఉండదో అక్కడ ఇన్వెస్ట్ చేసినట్టు, టెన్షన్ పడినట్టు, అక్కడి నుంచి రిటర్న్స్ వచ్చినట్టు, మనకు తృప్తి లేనట్టు, మనం వెయిట్ చేస్తున్నట్టు మొత్తం బిల్డప్ ఇచ్చుకోవాలి. ఇది కాన్స్టెంట్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్క ఈజీ ఇన్వెస్ట్మెంట్ని హార్డ్గా తయారు చేసి దాంట్లో ఎక్స్పెక్టేషన్ విపరీతంగా పెట్టుకొని దాంట్లో రమిస్తూ ఉండాలి. అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్ లేదు, అందరి దగ్గర 10 ఎకరాలు ఉన్నాయి, దానిపై వాళ్ళకు విపరీతమైన రిటర్న్స్ వస్తున్నాయి, వాళ్ళ ₹1,00,00,000 ఉంటే ఎకరా రేపు 2 కోట్లు అయిపోయింది. అట్లే మీరు ఒక 30 లక్షలు 40 లక్షలు ఒక ఎకరా కొన్నా, దాంట్లో నేను సేద్యం చేయదలుచుకున్నా. మీరు చూడండి, నేను చెప్పినట్టు చేయండి, బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో దిగిపోయి ఉంటారు, లోపల మోకాళ్ళ వరకు దిగిపోయి ఉంటారు, ఆస్వాదించుకుంటే డబ్బులు సంపాదిస్తారు రియల్ ఎస్టేట్లో. ఇప్పుడు నెక్స్ట్ మీరు రైతు అయిపోతారు. రైతు అయిపోయి 40 లక్షలు పెట్టి 30 లక్షలు పెట్టి ఒక ఎకరా కొన్నారు. అది కూడా ఒక బాండ్ మీద రాసుకోండి. ఈ ఫలానా నర్సయ్య దగ్గర నేను 1 ఎకరా 2 గుంటల స్థలం 30 లక్షల ఇచ్చి నేను కొన్నాను, దాని పహాని ఉంటేనే నంబర్ పహాని, ఇది దాని యాజమాన్య హక్కులు, ఎంతమంది తమ్ముళ్ళు ఉండే వాళ్ళంతా జీపీ హోల్డర్స్, ఇవన్నీ ఉట్టిగానే రాసుకొని ఒక దస్తావేజ్ తయారు చేసుకోండి. నేను 1 ఎకరా 2 గుంటల స్థలాన్ని 30 లక్షలకు కొనుగోలు చేసి ఫలానా గ్రామము, ఫలానా గ్రామ పంచాయతీ, అట్లా రాసుకొని మీరు అది కూడా ఒక హ్యాంగ్ చేసుకోండి. కానీ మీకు ఇక్కడ బ్యూటీ ఏమంటే ఆ 30-40 లక్షలు కూడా మీకు 7% రిటర్న్ ఇస్తాయి. ఎఫ్డీలు వేసేయండి.
వేసేసి మీరు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొంటున్నట్టు, అక్కడ మీరు వడ్లు వేస్తున్నట్టు, మక్కలు వేస్తున్నట్టు, మామిడి తోట పెట్టుతున్నట్టు, 5 సంవత్సరాల తర్వాత అది కౌలుకి ఇస్తున్నట్టు, లేదా మీరు 30-40 లక్షలకు అగ్రికల్చర్ భూమి తీసుకొని కౌలుకి ఇస్తే మీకు కౌలు 20,000 వస్తున్నట్టు. 30 లక్షల ఎకరా 2 గుంటల భూమికి మీకు ఒక 20-30 వేలు కౌలుకు వస్తున్నట్టు మీరు రాసుకోండి. మళ్ళీ కౌలుకి ఇచ్చినట్టు ఆ కౌలు దస్తావేజు మీరు టేబుల్ దగ్గర పెట్టుకోండి. రోజు పోతుంది చూడండి, అరే కౌలుకి ఇచ్చిన 30 లక్షలు పెడితే వాడు బోడినా కొడుకు 20 వేలే నాకు కౌలుకి ఇస్తుండు, వాడిని ఏం పంట వేస్తుండో, వాడు ఏం వేస్తుండో, వేరుశనగలు వేస్తుండేమో, వేరుశనగలు వేస్తే ఎంత డబ్బు వస్తుంది, వేరుశనగ వేస్తే ఎంత డబ్బు వస్తుంది, వడ్లేస్తే వానికి ఎంత డబ్బు వస్తుంది, నాకెంత లీజుకి ఇస్తున్నాడు, అంటే నాకు కౌలు ఎంత ఇస్తున్నాడు, నాకెంత లాస్ అవుతుంది. ఇప్పుడు ఆ ఏరియాలో నేను 30 లక్షల ఎకరా 22 గంటలు కంటే అది ఇప్పుడు 1 సంవత్సరం అయినాక ఎంత పెరగవచ్చు. రైతులు ఏమంటున్నారు, నాకు రైతు బంధు ఉట్టిగా రాసుకోండి, నాకు రైతు బంధు వస్తుంది, ఎకరాకి 10,000 రైతు బంధు రాకపోతే మీరు ఫేస్బుక్లో అక్కడిక్కడ యూట్యూబ్లో పోయి రేవంత్ రెడ్డి మాకు ఇంకా రైతు బంధు ఇస్తూనే లేడు, రైతు బంధు ఇస్తలేడు, ఉట్టిగానే రాసుకోండి, నా 2 గుంటలకు రైతు బంధు రానే లేదు అని రాసుకోండి. అంటే నింద చేయండి. అక్కడ ఒక రైతుకి ఇచ్చినట్టు, ఆ రైతు అంటే పంటలు వేసినట్టు, మీకు కౌలుకి ఇచ్చినట్టు, వాన పడ్డది మునిగిపోయింది, అర్రే నేను ఒక ఎకరంలో నేను గ్రౌండ్ నట్స్ వేసిన, పల్లీలు వేసిన, వాన వచ్చి వడగండ్ల వాన వచ్చి మొత్తం కొట్టుకుపోయి నీళ్ల పాలైపోయింది, ఇప్పుడు ప్రభుత్వం దానికి నాకు సహాయం చేయాలి, కాంపన్సేషన్ ఇవ్వాలి అని ఒకటి ముట్టిన చాట్ల అక్కడిక్కడ ప్రచారం, ఒక వీడియో చేయండి, నా ఎకరా భూమి ఆ వేరుశనగ పంట మొత్తం నీళ్ల పాలైపోయింది, 30 లక్షల ఎకరా కొని దీంట్లో పల్లీలు వేస్తే మొత్తం నీళ్ల వడగండ్ల వానొచ్చి కొట్టుకపోయింది, తప్పకుండా రేవంత్ రెడ్డి నన్ను ఆదుకోవాలి అని ఉట్టినే వీడియో చేసేసుకొని ఏడ్చుకుంటూ కూర్చోండి. అంటే మీకు రైతు యొక్క ఫీలింగ్ వస్తుంది. మీరు చేయండి ఇట్లా, రైతు యొక్క ఫీలింగ్. 30 లక్షలు పెడితే వరి చేనేస్తే మొత్తం వడగండ్ల వాన వచ్చి కరెక్ట్ కోత టైంకి వాన వచ్చింది, వాన వల్ల వడ్లన్నీ తడిచిపోయినాయి అని మీరు ఒక కల్లాలికి వస్తలేదు, ఎవడు తీసుకుపోతలేడు, వడ్లు కొనే నాతోడే లేడు అని ఒక వీడియో చేసేసుకోండి. అంటే మీకు రైతు 30 లక్షలకు నేను కొన్నా, దానిపై ఒక 20,000 నాకు కౌలు కూడా వస్తలేదు, నేను పంటేస్తే అది మొత్తం బొగ్గుపాలైపోయింది, వడగండ్ల వాన కొట్టుకపోయింది, నా పరిస్థితి ఏమి, 30 లక్షలు నేను ఎక్కడైనా సేవింగ్స్ అకౌంట్లో వేసుకున్నా 3.5 వస్తుండే అని అనుకోండి. అంటే మీకు రైతు పడే బాధ మొత్తం మీకు తీరిపోతుంది. అంటే రైతు బాధ ఎట్లా పడతాడో అట్లా పడండి. ఒక ఎకరా తీసుకోండి, దానికి 1 ఎకరా 2 గుంటలు లాంటి ఫ్యాన్సీగా బాగుంటుంది, దానిపై వాన పడితే ప్రాబ్లమే, వాన పడదు అనుకోండి, అరే వాన పడలే నా చేను ఏమైపోతుందో, దాంట్లో 50,000 పెట్టుబడి పెడితే ఇప్పుడు ఆ చేతికి అందకబ్బాయే, ఇట్లా బాధపడండి. అంటే మీకు రైతు 1 ఎకరా ఉంది, నాకు 1 ఎకరా ఉంది, ఆ ఎకరాపై పడే బాధలన్నీ మీరు పడండి. అంటే ఒక్క చుక్క మీరు వేసింది లేదు, నాకు రైతు బంధు ఇంకా రానే లేదు, క్రెడిట్ కానే లేదు, ఇట్లా ఉట్టినే డిస్కషన్ చేసుకోండి. ఆ ఎకరా కొన్నాం ఏం లాభం, 30 లక్షలు పెట్టి కొన్నా రైతు బంధు టైంకి రాదు, పాడు చేయదు, ఆ 10,000 రైతు బంధు కోసం 30 లక్షలు పెడితే ఇట్లా డిస్కస్ చేయండి. అంటే మీకు ఎకరా కొంటే దాని బాధ ఏమో మీకు తెలుస్తుంది, అది మీరు ఎంజాయ్ చేయండి ఒక రైతుగా. కానీ మీకు ఆ 30 లక్షల మీద 7% ఎఫ్డి అట్ ది ఇయర్ వచ్చేస్తుంది. ఆ ఎఫ్డి ఏ రోజు వస్తుందో ఆ రోజు మీరు పండుగ చేసుకోండి. అంటే అప్పుడు మీరు ఇదేం సంక్రాంతి వేస్తారు కదా, అట్లా సంక్రాంతి పంట చేతికి వచ్చింది, 30 లక్షలపై నాకు 1,50,000 1,70,000 ఆదాయం వచ్చింది, అనుకోకుండా ఆదాయం, వాన ఎక్కువ కురవలేదు, ఎండ ఎక్కువ తాగలేదు, దాంతో బంపర్ ఇళ్ళు వచ్చి నాకు 1,70,000 లేదా 2 లక్షలు 2.5 లక్షలు ఆదాయం వచ్చింది అని ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు 2 లక్షల ఆదాయం వచ్చింది, నా వ్యవసాయం పై నాకు 2 లక్షల ఆదాయం వచ్చింది, ఎంత బాధపడితే వాన పడ్డప్పుడు చేను కొట్టుకపోయా మళ్ళీ వేస్తే ఈసారి బంపర్ ఇళ్ళు వచ్చి 2 లక్షలు వచ్చింది, దాంతో నేను సంక్రాంతి చేసుకుంటా. అంటే ఒక రైతు పడే కష్టాలు మీరు పడి దానిపై ఎఫ్డి రాగానే
ఒక పంట వచ్చినట్టు సంబరాలు చేసుకొని పాలు పొంగిచ్చి చెరుకు గడ్డలు ఇట్లా పెట్టి గంగిరెద్దు వస్తే వానికో 50 రూపాయలు ఇచ్చి, అంటే మీకు ఎఫ్డి మీద వస్తుంది 7%. కానీ మీరు రైతు, మీ మీ మీరు ఎట్లా నటిస్తున్నట్టే రైతు ఒక 30 లక్షలు ఎకరా కొని దానిపై ఆదాయం వచ్చి సంక్రాంతి చేసుకున్నట్టు, మీరు ఊరికి పోతున్నట్టు, మీరు దాన్ని ఆస్వాదిస్తున్నట్టు మీరు ఇలా చేసుకోండి. అది డ్రాయింగ్ రూమ్లో మళ్ళీ ల్యాండ్ కొన్న దస్తావేజులు ఉండాలి, అంటే అదే నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్ మీద ఆ రైతు పేరు ఉండాలి, ఎప్పుడు కొన్నారు ఉండాలి, మీరు ఒక చిన్న చెట్టు మీద మీరు ఏ ఏ ఒడ్లు ఏమేమి వేసినారు, పల్లీలు ఎంత ఖర్చు అయినాయి, ఫర్టిలైజర్ ఎంత ఖర్చు తెలుసుకోండి. ఫర్టిలైజర్కి ఇంత ఖర్చు, డిఏపికి ఇంత ఖర్చు, అంత కలిపితే నాకేం మిగిలే, ఇట్లా డిస్కషన్ చేసుకొని మీరు 1 ఇయర్ 1 ఎకర్లో పడ్డ బాధలన్నీ పడి మీరు లాస్ట్కి ఒక 2 లక్షల ఎఫ్డి రిటర్న్ రాగానే పంటలు బంపర్గా వెళ్ళినాయి, మిర్చి మంచి రేట్లు వచ్చినాయి, మీరు మిర్చి వేసినట్టు అక్కడ బాగా ఎనుమామల మార్కెట్లో మిర్చి ధర 250 దాటింది అనగానే మీరు పండగ చేసుకోండి. అరే 250 అంటే మీరు రైతుగా రోల్ ప్లే చేయాలి. అంటే ఇలా చేస్తే మీకు కొన్ని రోజులు చూడండి, మీకు నిజంగానే ఉన్నట్టు, మీరు నిజంగానే దీంతో మీకు జనరల్ నాలెడ్జ్ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ జనరల్ నాలెడ్జ్ పెరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీరు పైసా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయకుండా దాని బాధలంతా పడి, ఏ రిస్క్ లేకుండా బాధలన్నీ పడి ఏం ఊహించొద్దో అవన్నీ ఊహించుకొని మీ నాలెడ్జ్ పెంచుకొని, ఇప్పుడు మీకు రియల్ ఎస్టేట్ రేట్లు తెలుస్తాయి, అక్కడ డెవలప్మెంట్స్ తెలుస్తాయి, మీరు రైతు అయితే సీడ్ రేట్స్ తెలుస్తాయి, దాని మద్దతు ధర తెలుస్తుంది, ఆ ఏరియాలో పెరుగుతుందా లేదా. ఇప్పుడు ప్లాట్ మీరు కొన్నట్టు ఊహించుకుంటారు, 2-3 మంత్స్కి ఒకసారి పోతే మీకు ఆ ప్లాట్ల డెవలప్మెంట్స్ ఏమైనా రేట్లు ఎంత పెరుగుతున్నాయా లేదా తెలుస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ యొక్క సారం మొత్తం మీకు ఈ నటన వల్ల తెలిసిపోతుంది. నేను జోకర్స్ మీరు ఇట్లా చేయండి, మీకు ఆ రియల్ ఎస్టేట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది, మీరు ఒక రైతు అయిన ఫీలింగ్ వస్తుంది. కానీ వితౌట్ రిస్క్ మీకు ఇయర్లీ 7% ఎఫ్డి యొక్క ఆనందం మీకు తెలుస్తుంది. మీరు ఒకసారి ఇట్లా చేసి చూడండి, రియల్ ఎస్టేట్లో ఉన్నట్టే మీరు రైతు ఉన్నట్టే ఫీలింగ్. మొత్తం దస్తావేజులు లెక్కలు మొత్తం రాసుకొని బాధపడండి. ఆ బాధలో నుంచి ఎప్పుడు తేరుకుంటారో, ఆ ఎఫ్డి 7% మీ చేతికి వస్తుందో ఆ రోజే మీ పండుగ రోజు. అంటే మీకు ఒక ఇండస్ట్రీ యొక్క ఫ్లాస్తో పాటు మీ జనరల్ నాలెడ్జ్ పెంపుతో పాటు మీ జీవితంలో దేంట్లో ఉండాలి, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక తపన మీరు తీర్చుకున్నట్టు ఉంటుంది. రిస్క్ లేకుండా 7% రిటర్న్ తీసుకున్నట్టు ఉంటుంది అని అందరికీ సూచిస్తూ తప్పకుండా ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తారు అని మీ అందరి దగ్గర నేను ఆశిస్తూ నమస్కారం.